సూర్యాపేట మున్సిపాలిటీ ప్రజలకి యంగ్ ఇండియా న్యూస్ ఛానల్ తరఫున ధన్యవాదాలు. అయితే గత 10 రోజుల నుంచి సూర్యాపేట మున్సిపాలిటీలో ఎన్నికల హడావిడి ఎంత పెద్ద ఎత్తున ఉందో అందరికీ తెలిసిన విషయం. అయితే సూర్యాపేట నియోజకవర్గంలో నేటితో పోలింగ్ అయిపోవడం జరిగింది. పెద్ద ఎత్తున ఓటర్లు ఓటింగ్లో పాల్గొని తమకు ఇష్టమైనటువంటి పార్టీకి ఓటు వేయడం జరిగింది. అయితే సూర్యాపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి 48 వార్డులలో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకోబోతుంది, అదేవిధంగా ఏ వార్డు నుంచి ఏ అభ్యర్థి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు, ఏ వార్డు నుంచి ఏ అభ్యర్థి వార్డు వైజ్గా గెలవబోతున్నారని చెప్పేసి యంగ్ ఇండియా న్యూస్ చిన్న డిస్కషన్ కార్యక్రమం నిర్వహిస్తుంది మీకోసం. ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు వార్డు వైజ్గా ఏ వార్డులో ఏ అభ్యర్థి పోటీ చేశారు, ముఖ్యంగా ప్రధానంగా పోటీ ఇచ్చే అభ్యర్థులు వంటి విషయాల గురించి మనం చర్చిద్దాం. అయితే ఇప్పుడు ఫస్ట్ సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోనే మొదటి వార్డులో ఫస్ట్ చూసుకుంటే కాంగ్రెస్ అభ్యర్థి బానోత్ సైదులు నాయక్. ఈయన దామన్న వర్గం. కాంగ్రెస్ పార్టీకి పెద్దగా సంబంధం లేకున్నా కూడా దాదాపు ఒక 3-4 సంవత్సరాల నుంచి ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మొన్న మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి టికెట్ అప్లై చేసుకుంటూ వచ్చింది. అయితే ఈయనకు స్థానిక కాంగ్రెస్ నాయకులు పెద్దగా సపోర్టు చేయకపోవడం చిన్న మైనస్. అయితే ఈయనకు పాజిటివ్స్ ఏంటి అంటే గతంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా బుర్గపిట్ట తండ కానీ అక్కడ ఉన్నటువంటి ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ఈయనకు కాంగ్రెస్ క్యాడరు ఈయన కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి రత్నావత్ మౌనిక, ఈమె యాక్చువల్గా ఏంటంటే నాన్ లోకల్ క్యాండిడేట్ అయినప్పటికీ బీఆర్ఎస్ క్యాడర్ బలంగా ఉండడం ప్లస్ ఇక్కడ స్థానికంగా ప్రచారంలో చిన్న లేమి ఉన్నట్టు కనిపిస్తుంది. అదేవిధంగా టీఆర్పీ చాంప్ల నాయక్, ఈయన కూడా స్థానిక ఇక్కడ రిజర్వేషను ఎస్టీ అయినప్పటికీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర నాయకులు వట్టెజానయ్య యాదవ్ వాళ్ళ సామాజిక వర్గానికి చెందినటువంటి యాదవ్ కుటుంబానికి చెందిన ఓట్లు దాదాపు 600 నుంచి 700 ఓట్లు ఉన్నాయి ఈ వార్డులో. అయితే ఫస్ట్ పెద్దగా ఏం ప్రభావం చూపకపోయినా మొన్న తీన్మార్ మల్లన్న సూర్యాపేటలో పెట్టిన సభతోటి ఇక్కడ ఆ యాదవ్ సామాజిక వర్గం మొత్తం టీఆర్పీ సైడ్ వచ్చినట్లు కొన్ని అంచనాలు సర్వేలు తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా ప్రధానంగా కాంగ్రెస్ అభ్యర్థికి ప్లస్ టీఆర్పీ అభ్యర్థికే పోటీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూద్దాం, ఫైనల్ రిజల్ట్ రేపు తెలియబోతుంది. అదేవిధంగా ఇది బీజేపీ పార్టీ పెద్దగా ఈ వార్డులో ప్రభావం చూపే అవకాశం లేదు. అదేవిధంగా రెండో వార్డు నుంచి కాంగ్రెస్ తన్వీర్ హుస్సేన్ పాషా, ఈయన దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్కు నమ్మిన బంటుగా కాంగ్రెస్ పార్టీ కోసం చాలా కష్టపడ్డాడు. అదేవిధంగా గతంలో పోటీ చేసి ఈయన ఓడిపోవడం ఈయనకు పెద్ద పాజిటివ్ అంశం. అదేవిధంగా ఇక్కడ బీఆర్ఎస్ నుంచి పెద్దగా అనుభవజ్ఞుడైనటువంటి ప్రత్యర్థి లేకపోవడం కూడా తన్వీర్ పాషకి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా అధికార పార్టీ ఓట్లు కలిసి వచ్చే అవకాశం. అదేవిధంగా ఈయన సీనియర్ నాయకుడు ప్లస్ అక్కడ ఉన్న ప్రజలు కాంగ్రెస్ కార్యకర్తలు కానీ కాంగ్రెస్ క్యాడర్ కానీ చాలా బాగా సపోర్ట్ చేసింది. అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి కుర్ర నర్సయ్య ఈయన ఒక దాదాపు 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నారు. అదేవిధంగా ఈయన సుతార మేస్త్రి యూనియన్ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగడం జరిగింది. అయితే ఇది మాస్ ఏరియా కాబట్టి అక్కడ అంతా కూలీలు ఉండడం ప్లస్ బీఆర్ఎస్ క్యాడర్ కానీ అక్కడ ఉన్నటువంటి స్థానిక రెండో వార్డు బీఆర్ఎస్ క్యాడర్ కానీ బాగానే సపోర్ట్ చేసింది. ఈయన కూడా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా టీఆర్పీ నుంచి బీజేపీ నుంచి అభ్యర్థులు ఉన్నా కూడా పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదు. ముఖ్యంగా ఈ వార్డులో కాంగ్రెస్ నుంచి తన్వీర్ హుస్సేన్ పాషా, బీఆర్ఎస్ నుంచి కుర్ర నర్సయ్య వీరి మధ్యనే ప్రధానంగా పోటీ ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా మూడో వార్డుని చూసుకుంటే కాంగ్రెస్ నుంచి పడిదెల రవి ఈయన దాదాపు ఒక 20-30 సంవత్సరాల నుంచి ఎంఆర్పిఎస్ సంఘంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి దానిలో ఒక కార్యకర్తగా
ఒక జిల్లా అధ్యక్షునిగా, జిల్లా కార్యవర్గ సభ్యునిగా తను పనిచేయడం జరిగింది. అదే ప్రజలకు చాలా దగ్గరగా ఉండే వ్యక్తి. ఏ సమస్య ఉన్నా కూడా తను స్పందించి దాని మీద పోరాటం చేసే వ్యక్తి. అదేవిధంగా అధికార కాంగ్రెస్ పార్టీ బలం, అదేవిధంగా రమేష్ రెడ్డి వర్గం కావచ్చు, ఆయనకు ఉన్న స్థానికంగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు చాలా పెద్ద ఎత్తున సపోర్ట్ చేయడం జరిగింది. ఇది ఎస్సీ కోట సీట్ ఇది. అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి కూడా పడిదెల సైదులు సేమ్ అదే కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి. ఈ పడిదెల సైదులు మంచి ఎడ్యుకేటెడ్, బీకామ్ సిఏ చదివినటువంటి వ్యక్తి. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మన రాజకీయాల్లోకి రావడం జరిగింది. స్థానిక మాజీ మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారు గుర్తించి దానికి టికెట్ ఇవ్వడం జరిగింది. స్థానికంగా బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా, యువత కూడా చాలా పెద్ద ఎత్తున ఆయనకు సపోర్ట్ చేయడం జరిగింది. ఆయన ప్రచార శైలి కానీ, ప్రజల్లోకి దూసుకెళ్లే తత్వం కానీ ఈయనకి కూడా మంచి అవకాశాలు క్రియేట్ చేస్తున్నాయి. అయితే ఇక్కడ ముఖ్యంగా పడిదెల రవి, పడిదెల సైదులు ఇద్దరు కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు అభ్యర్థులు ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు. అయితే వీళ్ళిద్దరి మధ్యలో అనుభవం ప్లస్ విద్య, ఎడ్యుకేటెడ్, ఈ రెండింటి మధ్యలో పోటీ ఉన్నది. అయితే ముఖ్యంగా ఇక్కడ ఈ 3వ వార్డులో ఓన్లీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో పోటీ ఉండే అవకాశాలు పెద్దగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా 4వ వార్డులో కాంగ్రెస్ నుంచి రఫియా బేగం కాంగ్రెస్ నుంచి పోటీ చేయడం జరుగుతుంది. అయితే గతంలో దామన్న వర్గానికి చెందినటువంటి ఈ రఫియా బేగం వాళ్ళ తండ్రి గారు దాదాపు 30 సంవత్సరాల ఆ గ్రామానికి చెందినటువంటి సర్పంచ్గా పనిచేయడం జరిగింది. ఆయన దామన్న వర్గం కావడం, దామన్నకు ప్రియ శిష్యుడిగా దామన్న వర్గంలో ఉండి పెద్ద ఎత్తున సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహించడం, చాలా అభివృద్ధి పనులు చేయడం వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అయితే అక్కడ కాంగ్రెస్ పార్టీ బలం కూడా చాలా పెద్ద ఎత్తున ఉంది. ముస్లిం ఓట్లు అయితేంది, ఇతర సామాజిక వర్గాలకు చెందినటువంటి ఓట్లు కూడా కాంగ్రెస్కి కొంచెం పాజిటివ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి బూక్యా జ్యోతి, బీఆర్ఎస్ అందించిన బూక్యా జ్యోతి, ఈమె బీఆర్ఎస్ కార్యకర్తగా ఎన్నో ఏళ్ళ నుంచి సేవ చేసిన భర్త కూడా సేవ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ నాయకులు కూడా పోటీ చేయడం జరిగింది, వారికి సపోర్ట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ముఖ్యంగా ఓన్లీ మిగతా పార్టీలతో పెద్ద ప్రభావం చూపే అవకాశాలు లేవు. కేవలం కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యన పోటీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా 5వ వార్డు చూసుకుంటే కాంగ్రెస్ నుంచి ధరావత్ నీలాబాయి లింగనాయక్. ఈ ధరావత్ నీలాబాయి లింగనాయక్ అయితే వీళ్ళది వాస్తవంగా 6వ వార్డుకు సంబంధించినటువంటి, కానీ ఇక్కడ 6వ వార్డులో రిజర్వేషన్ మారడం వల్ల 5వ వార్డుకు రావడం జరిగింది. అయితే ధరావత్ నీలాబాయి లింగనాయక్, నీలాబాయి భర్త లింగనాయక్ గతంలో 6వ వార్డు నుంచి బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థిగా పనిచేయడం జరిగింది, గెలవడం జరిగింది. అదే ప్రభుత్వం మారిన తర్వాత అతను కాంగ్రెస్లోకి వచ్చి కాంగ్రెస్ నుంచి తన భార్యకి టికెట్ ఇప్పించుకోవడం జరిగింది. అయితే తను ఒక మాస్ నాయకుడు, ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. ఎస్టీ టికెట్ కావడం వల్ల తను ఒక మాట మీద నిలబడే వ్యక్తిగా, అదేవిధంగా ఏదైనా సమస్య ఉందని ఎవరైనా చెప్పినా కూడా వెంటనే స్పందించి వారి దగ్గరికి వెళ్ళి అన్ని రకాలుగా సేవ చేసే వ్యక్తిగా అతనికి మంచి నేమ్ ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మారి వచ్చినా కూడా కాంగ్రెస్ నుంచి టికెట్ ఇవ్వడం జరిగింది. అయితే స్థానికంగా ఉండే కాంగ్రెస్ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ పెద్ద ఎత్తున సపోర్ట్ చేయడం జరిగింది. మంచి ప్రభావం చూపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి ధరావత్ విజయ, ఈమె వచ్చేసి పాషాబాయి వార్డు. అది ఈ పాషాబాయి వార్డులో ఎస్టీ వర్గానికి సీటు కేటాయించడం వల్ల పాషాబాయి క్యాండిడేట్గా తను బరిలోకి దిగడం జరిగింది, ధరావత్ విజయ. అయితే గతంలో సమీకరణాలు చూసుకుంటే పాషాబాయి హయాంలో పెద్ద ఎత్తున అభివృద్ధి జరగడం జరిగింది 5వ వార్డు. అదేవిధంగా పాషాబాయికి అక్కడ ఉన్న యూత్ ఫాలోయింగ్ కానీ, ప్రజల్లో ఉన్న మంచి నేమ్ కానీ తన క్యాండిడేట్ని గెలుపుకోవడానికి చాలా పెద్ద అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా గతంలో జరిగిన చిన్న చిన్న ఇన్సిడెంట్స్ కానీ, చాలా రకాలైనటువంటి విషయాలు కానీ పాషాబాయి క్యాండిడేట్ ధరావత్ విజయకు గెలిచే అవకాశాలు చాలా పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి. చూద్దాం ఫైనల్గా రిజల్ట్ తర్వాత ఏం జరుగుతుందో ఫైనల్గా చూద్దాం. కాకపోతే అదేవిధంగా ఈ మిగతా పార్టీలు ఈ వాళ్ళ 5వ వార్డులో పెద్దగా ప్రభావం చూపే అవకాశాలు లేవు. అదేవిధంగా 6వ వార్డులో చూసుకుంటే 6వ వార్డు నుంచి దాదాపు కాంగ్రెస్ పార్టీ నుంచి సునీల్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్లో గత బీఆర్ఎస్ కౌన్సిలరు,
తను పార్టీ రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత తను బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి రావడం జరిగింది. అయితే సీనియర్ నాయకుడు, గతంలో కౌన్సిలర్గా పనిచేసిన అనుభవం ఉంది, చాలా పేరున్న వ్యక్తి, ప్రజాసేవలో ఎప్పుడు ముందుంటాడు. ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా, మంచి చెడు ఏ విషయంలో అయినా కూడా తను వెళ్ళి కార్యకర్తలకు అండగా ఉండడం, కార్యకర్తల్లోనే ఉండడం, కార్యకర్తలకు మంచి పనులు చేయడం ఆయనకు మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు కానీ మిగతా నాయకులు కానీ పెద్ద ఎత్తున సపోర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా అధికార పార్టీ బలం ఉండడం వల్ల కూడా అతను గెలిచే అవకాశాలు పెద్ద ఎత్తున ఉన్నాయి. అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి కట్కూరి కార్తిక్ రెడ్డి, అయితే ఈ సూర్యాపేట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కట్కూరి గన్నారెడ్డి కుమారుడు. అయితే వీళ్ళు గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళ నాన్నగారు కట్కూరి గన్నారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్గా పనిచేశారు. తర్వాత కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి వెళ్ళడం జరిగింది. బీఆర్ఎస్ నుంచి మళ్ళీ కాంగ్రెస్లోకి రావడం జరిగింది. మళ్ళీ బీఆర్ఎస్లోకి వచ్చి ఇక్కడ టికెట్ బీజేపీలోకి వెళ్ళి అక్కడ కౌన్సిలర్గా పోటీ చేసి అక్కడ గెలవడం జరిగింది. గత టర్మ్లో బీజేపీ కౌన్సిలర్గా పనిచేయడం జరిగింది. అయితే ఇప్పుడు బీఆర్ఎస్లోకి వెళ్ళి బీఆర్ఎస్ నుంచి టికెట్ రావడం వల్ల అక్కడ 6వ వార్డు నుంచి పోటీ చేయడం జరిగింది. అక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు బాగానే సపోర్ట్ చేయడం జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యనే పెద్ద పోటీ నెలకొంది. మిగతా పార్టీలు పెద్ద ప్రభావం చూపే అవకాశాలు లేవు. అదేవిధంగా 7వ వార్డు బీఆర్ఎస్ నుంచి ఈదా ప్రవీణ్, బీఆర్ఎస్ నుంచి 7వ వార్డులో ఈదా ప్రవీణ్ ఈ సూర్యాపేటకు ఒక దళిత ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి ఈద దేవయ్య కుమారుడు. ఈయనకు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ రావడం జరిగింది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వార్డులో కార్యకర్తలు చాలా బలంగా ఉన్నారు. అతనికి పెద్ద ఎత్తున సపోర్ట్ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా దళిత సామాజిక వర్గం కాబట్టి అక్కడ దళిత ఏరియా కాబట్టి ఈదా ప్రవీణ్కి మంచి గెలిచే అవకాశాలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి ఆ వార్డులో. అదేవిధంగా కాంగ్రెస్ నుంచి పెద్దమామ శ్రీరాములు, ఈయన కాంగ్రెస్ నుంచి పోటీ చేయడం జరిగింది. ఈయన అయితే గతంలో ఒక 30-40 ఏళ్ళ నుంచి ఆర్ఎంపీగా వర్క్ చేయడం జరుగుతుంది. ఆర్ఎంపీగా చాలా పేదవారికి సేవలు చేసినట్లు, అదేవిధంగా తక్కువ అమౌంట్తో ట్రీట్మెంట్లు చేసి ప్రజాసేవ చేయడం జరిగింది. అదేవిధంగా తను ప్రజాసేవ కోసం అంకితం కావడం కోసం రాజకీయాలకు వచ్చినట్టు ఆయన ప్రచారంలో తెలియజేయడం, అదేవిధంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఓటర్లు, కాంగ్రెస్ పార్టీ కేడర్ ఇవన్నీ కలిస్తే కూడా ఈయన కూడా ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ కూడా కేవలం అదేవిధంగా ఇక్కడ బీఎస్పీ పార్టీకి చెందినటువంటి చింత విజయ్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది. ఆయన కూడా ప్రచారాన్ని ఉధృతంగా నిర్వహించడం జరిగింది. ఆయనకున్న యూత్ ఫాలోయింగ్ కానీ, ఎస్సీ సామాజిక వర్గంలో ఆయనకున్న పేరు పలుకుబడి కానీ ఆయన కూడా కొంతవరకు ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిగతా పార్టీలు పెద్దగా ప్రభావం చూపే అవకాశాలు లేవు. అదేవిధంగా 8వ వార్డుకు సంబంధించి 8వ వార్డును తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంవీఆర్ ఎంవీఆర్ గారి భార్య మొండికత్తి వసంత వెంకటేశ్వర్లు, ఈయన ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు, ఎంఆర్పిఎస్లో కార్యవర్గ సభ్యునిగా జిల్లా నాయకులుగా ఎన్నో పెద్ద ఎత్తున పనిచేయడం జరిగింది. సమస్యలపైన పోరాడే దృక్పథం, ప్రజల్లో ఉన్న అతనికి ఉన్నటువంటి పేరు, అదేవిధంగా ఆ వార్డులో గతంలో బీఆర్ఎస్ గెలవడం, కాంగ్రెస్ కార్యకర్త ఓడిపోవడం ఇవన్నీ, అదేవిధంగా అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉండడం, ఇప్పుడు ఈసారి కాంగ్రెస్కు ఛాన్స్ ఇద్దామనే అవకాశాలు ఓటర్లలో ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే సీనియర్ నాయకుడు ఎంఆర్పిఎస్ అందులో వర్క్ చేసిన అనుభవం, ప్రజా సమస్యలైన పోరాటం ఇలాంటివి ఇతనికి గెలిచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి పోతరాజు ఇందురెడ్డి అనిల్ బీఆర్ఎస్ నుంచి నిలబడడం జరిగింది. బీఆర్ఎస్కి కూడా బీఆర్ఎస్ నుంచి గతంలో పోటీ చేసిన అనుభవం లేదు. ఇక్కడ బీఆర్ఎస్ క్యాడరు బలంగా ఉంది. వీరు కూడా పోటీలో నిలిచే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా బీజేపీ నుంచి శోభరాణి సాగర్ వీరు కూడా కొంతవరకు ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా 9వ వార్డు నుంచి ఈ 9వ వార్డు గతంలో బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి అన్నపూర్ణమ్మ సూర్యాపేట మున్సిపల్ చైర్మన్గా
పదవి స్వీకరించడం జరిగింది. 5 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా తను పనిచేయడం జరిగింది. ఈ వార్డు నుంచే గెలిచారు ఆమె. అయితే ఈ వార్డు నుంచి ఈసారి కూడా పార్టీ సమీకరణల రూపంలో తను అధిష్టానం నిర్ణయించినట్టుగా తను టికెట్ కోసం వెయిట్ చేసినా కూడా ట్రై చేసినా కూడా అధిష్టానం నిర్ణయం మేరకు తను పోటీ నుంచి తప్పుకొని అక్కడ ఉన్నటువంటి గతంలో వార్డు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి గుండగాని జానకమ్మ నాగభూషణం గారికి ఇవ్వడం జరిగింది. అయితే గుండగాని నాగభూషణం చాలా సీనియర్ నాయకుడు, మంచి పేరున్న వ్యక్తి. అదేవిధంగా గతంలో వార్డు ఇన్ఛార్జిగా పనిచేసి అన్నపూర్ణమ్మ గత చైర్మన్ గెలవడానికి పెద్ద ఎత్తున పనిచేయడం జరిగింది. ఈయన మాస్ జనాలలో పెద్ద నేమ్ ఉన్నటువంటి వ్యక్తి, మంచి అనుభవం ఉన్న వ్యక్తి కూడా. కాబట్టి ఈయన కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ ఈయన పెద్ద ఎత్తున సపోర్ట్ చేయడం జరిగింది. ఈయన గెలిచే అవకాశాలు కూడా చాలా వరకు కనిపిస్తున్నాయి ఈ వార్డు నుంచి. అదేవిధంగా కాంగ్రెస్ నుంచి బండారి మంగమ్మ వెంకన్న, ఈయన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఇతనికి వెంకటేశ్వర కొన్ని ఫంక్షన్ హాల్స్ కూడా ఉన్నాయి. అదేవిధంగా తను ప్రజాసేవ చేయాలి అనే ఉద్దేశంతో ఈసారికి అతను రాజకీయాలకు రావడం జరిగింది. రాజకీయాలకు వచ్చి ప్రజాసేవ చేయాలి, ఏదో నిరూపించుకోవాలని చెప్పేసి రాజకీయాలకు రావడం జరిగింది. అయితే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉండడం, అక్కడ ఉన్న ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున సపోర్ట్ చేయడం, ఈయనకు కొంతవరకు బలం ఉండే అవకాశాలు ఉన్నాయి. చూద్దాం ఫైనల్గా ఏ పార్టీకి చెందిన వ్యక్తి గెలుస్తారో. అదేవిధంగా మిగతా పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఈ వార్డులో పెద్దగా ప్రభావం చూపే అవకాశాలు ఏమిటి కనిపిస్తున్నాయి. అదేవిధంగా 10వ వార్డుకు చెందినటువంటి కాంగ్రెస్ నుంచి వెంకటి శేఖర్ రెడ్డి, ఈయనకు అసలు రాజకీయాలలో ఇప్పుడు ఇది కొత్త. తను కాంగ్రెస్ పార్టీ నుంచి కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే ఈయనకున్న బెస్ట్ పాలిటీ ఏంటంటే ఆ ఏరియాలో ఉన్న కాంగ్రెస్ నాయకులు పనిచేయడం, అదేవిధంగా అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉండడం, ప్లస్ కాంగ్రెస్ కార్యకర్తలు అధికారంలో ఉన్న పార్టీకి ఓటేస్తేనే అభివృద్ధి జరుగుతుందనే ఆలోచన ఉండడం, ఈయనకు గెలిచే అవకాశాలు ఉన్నాయి. ప్రచారము అంతంత మాత్రంగానే జరిగింది. అదేవిధంగా బీఆర్ఎస్కు చెందినటువంటి వార్డులో మన్నెం సదాశివరెడ్డి, ఈయన ప్రముఖ పారిశ్రామికవేత్త, ఉద్యమ నాయకుడు. అదేవిధంగా ఈయన కూడా పెద్దగా పార్టీలలో ఈనాడు రాలేదు. కేవలం ఈసారి కౌన్సిలర్గా పోటీ చేయడం జరిగింది. ఆ ఏరియాలో బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి కార్యకర్తలు, స్థానిక బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున సపోర్ట్ చేసి చేయడం జరిగింది. అయితే బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ పోటీ చేయడం వల్ల, సపోర్ట్ చేయడం వల్ల ఇక్కడ ఇద్దరు రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులు కాకపోవడం, ప్లస్ పారిశ్రామికవేత్తలు కౌన్సిలర్గా పోటీ జరిగింది. ఇద్దరు ఫైనల్గా ఎవరు గెలుస్తారో రేపు రిజల్ట్ తర్వాత తెలియడం జరుగుతుంది. అదేవిధంగా 11వ వార్డుకు, ఈ 11వ వార్డు పెద్ద సంచలనాలు క్రియేట్ చేసేవాడు. ఈ సూర్యాపేట నియోజకవర్గంలోని 48 వార్డులో సంచలనాలు క్రియేట్ చేసే కొన్ని పేరు మోసిన వార్డులో ఇది కూడా ఒక సంచలన వార్డుగా అయ్యే అవకాశం ఉంది. అయితే ఎందుకు ఈ వార్డు అంత సంచలనంగా ఉండే వార్డు అని ఎందుకంటున్నామంటే, ఈ వార్డులో బీఆర్ఎస్ క్యాండిడేట్ని విత్డ్రా చేసుకోవడం, ఇండిపెండెంట్ అభ్యర్థికి సపోర్ట్ చేయడం, సిపిఐ పార్టీ నుంచి అభ్యర్థిని విత్డ్రా చేసుకొని ఇండిపెండెంట్ అభ్యర్థికి పోటీ చేయడం, అదేవిధంగా ఇతర పార్టీలు జనసేన కానీ ఇతర పార్టీలు కూడా అందరూ ఇండిపెండెంట్ అభ్యర్థికి సీటు అభ్యర్థికి డైరెక్ట్గా సపోర్ట్ చేయడం జరిగింది. వాళ్ళ క్యాండిడేట్ని విత్డ్రా చేసుకోవడం. అయితే అక్కడ ఇండిపెండెంట్గా అభ్యర్థిగా నిలబడినటువంటి ఎల్గూరి ఇందిర వీరయ్య, తను గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించి భంగపడడం రాలేదు. ఈసారి ట్రై చేసినా కూడా కాంగ్రెస్ నుంచి టికెట్ రాకపోవడం వల్ల చాలా బాధపడి తను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసింది. ప్రచారం కూడా పెద్ద ఎత్తున చాలా గొప్పగా నిర్వహిస్తుంది. గతంలో చేసినటువంటి కౌన్సిలర్గా చేసినటువంటి వారిపైన పోరాటం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈమెకు బలం ఏంటంటే ప్రచారం ప్లస్ బీఆర్ఎస్, సిపిఐ, ఇతర మిత్రపక్షాలు ఈమెకు సపోర్ట్ చేయడం, పాజిటివ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి.
అదేవిధంగా కాంగ్రెస్ నుంచి ఎడ్ల గంగాభవాని వీరమల్లు, వీళ్ళు రమేష్ రెడ్డి వర్గానికి చెందినటువంటి మాజీ కౌన్సిలర్, 2 సార్లు కౌన్సిలర్గా గెలవడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం లేనప్పుడు వీళ్ళు కౌన్సిలర్గా 2 సార్లు గెలవడం జరిగింది. అదేవిధంగా 3వసారి ట్రై చేసి వారికి టికెట్ ఇవ్వడం జరిగింది. అయితే ఈసారి కూడా అవకాశం ఇవ్వండి, మేము అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇప్పటివరకు లేము, ఆ వార్డుని ఇంకా బాగా అభివృద్ధి చేస్తామని చెప్పేసి వాళ్ళు కూడా కోరడం జరుగుతుంది. చూద్దాం. ఫైనల్గా ఈ వార్డు అయితే తప్పకుండా సంచలనాలు క్రియేట్ చేసే వార్డు ఇది. ఫైనల్గా రేపు 13వ తారీఖు రిజల్ట్స్ తర్వాత తెలుస్తుంది ఏ పార్టీ ఏ అభ్యర్థి గెలవబోతున్నారని చెప్పేసి. తర్వాత చూసుకుంటే 12వ వార్డు పిల్లల మరికి సంబంధించినటువంటి వార్డు ఇది. 12వ వార్డు నుంచి కాంగ్రెస్ నుంచి కోడి నాగరాజు యాదవ్. ఈ కోడి నాగరాజు యాదవ్ గతంలో పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోవడం జరిగింది. ఈయనకున్న బలం ఏంటంటే గతంలో ఓడిపోవడం ఒకటి, తర్వాత ఈయన యాదవ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. యాదవ వర్గానికి చెందినటువంటి చాలా మంది ఓటర్స్, దాదాపు ఒక 600 to 700 ఓటర్స్ ఆ వార్డులో ఉండడం, యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి అందరు వ్యక్తులు ఇతనికి సపోర్ట్ చేయడం, ఇది ఒక పాజిటివ్. అదేవిధంగా గతంలో ఓడిపోవడం ఒకటి ఈయనకు పాజిటివ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తేనే అభివృద్ధి చెందుతుంది వార్డు అనే ఉద్దేశంలో ప్రజల్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. చూద్దాం రేపు రిజల్ట్ తర్వాత ఏం జరుగుతుంది. అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి కౌన్సిలర్ అభ్యర్థి రాపర్తి మహేష్ గౌడ్. ఈయన ప్రముఖ సీనియర్ జర్నలిస్టు. ఈయన ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేయడం జరిగింది. అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి కౌన్సిలర్ అభ్యర్థిగా కొత్తగా పోటీ చేయడం జరిగింది. అయితే ఈయన గౌడ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. ఈ వార్డులో గౌడ సామాజిక వర్గానికి చెందినటువంటి కొన్ని ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి గుండగాని సోమగాని లింగస్వామి గౌడ్. ఈయనకు ఇద్దరు సేమ్ గౌడ సామాజిక వర్గానికి చెందినవారే. ఇక్కడ సామాజిక వర్గాల ప్రకారం చూసుకున్నా కూడా ఇక్కడ ఓట్లు చీలే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఇండిపెండెంట్ అభ్యర్థి సోమగాని లింగస్వామి గౌడ్ ఎక్స్ సర్పంచ్గా పనిచేయడం జరిగింది. అక్కడ ఈయన ప్రజల మనిషిగా ఎలాంటి పంచాయతీలు కానీ ఎలాంటి సామాజిక కార్యక్రమాల్లో ముందుండేవాడు. ఎక్స్ సర్పంచ్గా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ముసలి వాళ్ళకు కానీ పెన్షన్లు పెట్టించడం, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం, ఎలాంటి ప్రభుత్వ పథకాలనైనా కూడా చాలా గొప్పగా ప్రజలకు తీసుకెళ్లడం, తనే దగ్గర ఉండే ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించినట్టు ఆ స్థానిక ప్రజలు తెలియజేయడం జరుగుతుంది. మన ఛానల్ అక్కడికి వెళ్ళి సర్వే నిర్వహించినప్పుడు. అదేవిధంగా ఈ సోమగాని లింగస్వామి గౌడు ఎవరి ఇంట్లో మంచి చెడులు ఏ కార్యక్రమం అయినా కూడా తనే ముందుండి ఆ కార్యక్రమానికి అంతో ఎంతో తన వంతుగా సహాయం చేస్తూ ముందుండి ఆ కార్యక్రమం నడిపిస్తుండేవాడు. అలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల ప్రజల్లో మంచి నేమ్ ఉంది. అదేవిధంగా వృద్ధులకు కానీ వితంతులకు కానీ ఎన్నో పెన్షన్లు పెట్టడం జరిగింది. గతంలో పెన్షన్ల వల్ల ఇబ్బందులు పడినటువంటి ఎంతోమందికి తను ముందుండి ఆ సమస్యలను పరిష్కరించి ఆ వార్డులో ఉన్నటువంటి పెన్షన్ల వల్ల సమస్యలు ఎదుర్కొంటున్న వారికి ఆ సమస్యలు లేకుండా చేయడం జరిగింది. అలాంటి సేవా కార్యక్రమాలు అలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థి తప్పకుండా ప్రభావం చూపే అవకాశం 100% కనిపిస్తుంది. చూద్దాం రేపు 13వ తారీఖు రిజల్ట్స్ తర్వాత ఎవరు గెలుస్తున్నారు. అదేవిధంగా 13వ వార్డు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి బూక్య కౌసల్య, ఈమె కుమారుడు మహేష్, వీరు ప్రముఖ డీసీలు ఇస్తూ ఆ వార్డులో సుపరిచితులు. అదేవిధంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం వీళ్ళకు ప్లస్ పాయింట్. అదేవిధంగా యూత్లో కానీ ఆ వార్డులో ఉన్నటువంటి ప్రజలకు మహిళలకు కానీ వీరు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించినట్టు ఈ మంచి చెడు జరిగిన వారిని ఆదుకునే వ్యక్తులుగా వీళ్ళకి పేరుంది. వీళ్ళు మంచి ప్రభావం చూపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి భానోత్ పార్వతి జానో నాయక్, వీళ్ళు బీఆర్ఎస్ నుంచి ఉద్యమ నాయకుడు. బీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పనిచేసినటువంటి వ్యక్తి. ఈ ఎస్టీ కోట ఇది సీటు. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి గతంలో ఉద్యమ నాయకుడిగా పనిచేసిన అనుభవం ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి ఉన్నటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ పెద్ద ఎత్తున సపోర్ట్ చేయడం జరిగింది.
అదేవిధంగా టీఆర్పీ నుంచి గుగ్లోత్ రమ్య సుమన్ వీళ్ళు కూడా పోటీ చేయడం జరిగింది. అయితే ఈ 13వ వార్డు గాంధీనగర్ భాషానాయక్ తండాకు చెందినటువంటి వార్డు ఇది. అయితే ఇక్కడ టీఆర్పీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టి జానయ్య యాదవ్ గారి స్థానిక వార్డు ఇది. అయితే గాంధీనగర్ సంబంధించిన ఓట్లు కానీ భాషానాయక్ తండాకు సంబంధించిన ఓటర్లు కానీ జానయ్య యాదవ్కి అనుచరులు కానీ ఆయన చేసిన కార్యక్రమాలు లబ్ధి పొందిన వ్యక్తులు కానీ చాలామంది ఉన్నారు. ఇక్కడ టీఆర్పీ పార్టీ కొంతవరకు ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి టీఆర్పీకి మధ్యలోనే పెద్ద ఎత్తున పోటీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూద్దాం రేపు ఫైనల్ రిజల్ట్స్ తర్వాత ఎవరు గెలవబోతున్నారని తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఇతర పార్టీలు పెద్దగా అవకాశాలు చూపే అవకాశాలు లేవు. అదేవిధంగా 14వ వార్డు కాంగ్రెస్ నుంచి పంతంగి దశరథ ఇతర ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఈసారి టికెట్ పొందడం జరిగింది. గౌడ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం, వీరు కాంగ్రెస్ పార్టీకి ప్రచార శైలి మంచిగా ఉండడం, స్థానిక నాయకులని కలుపుకొని ముందుకెళ్ళడం, అదేవిధంగా ఓటర్లలో ప్రచారం చేసే శైలి చాలా బాగుండడం ఇతను కలిసి వచ్చే అవకాశాలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి గాలి సాయి కిరణ్ వీళ్ళు ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు. వీళ్ళు నాన్ లోకల్ అయినప్పటికీ స్థానికంగా బీఆర్ఎస్ క్యాడర్ ఉండడం, బీఆర్ఎస్ నాయకులతో సపోర్టించడం కొంచెం కలిసి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అదేవిధంగా బీజేపీ నుంచి గట్ల ఉమేష్ పోటీ చేయడం జరిగింది. గట్ల ఉమేష్ బీజేపీ నుంచి పోటీ చేయడం ప్రచార శైలి ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. టీఆర్పీ నుంచి కె వెంకటేష్ యాదవ్, జనసేన నుంచి కొండపల్లి రమేష్, జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి కొండపల్లి రమేష్ ఇక్కడ యువ నాయకుడు. జనసేన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. నాకు కూడా ఒక్కసారి అవకాశం ఏంటి, జనసేన మొదటిసారిగా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తుంది, నాకు కూడా ఒక అవకాశం ఏంటి అని జనాల్లో ఓటర్లని ప్రచారంలో రిక్వెస్ట్ చేస్తూ ప్రచారాన్ని మంచిగా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఈ వార్డులో ప్రజావాణి పార్టీ రాష్ట్ర నాయకులు, అధ్యక్షులు, వ్యవస్థాపకుడు లింగిడి వెంకటేశ్వర్లు కూడా ఈ 14వ వార్డు నుంచి కూడా పోటీ చేయడం జరుగుతుంది. తను ఈ వార్డు కౌన్సిలర్గా నన్ను గెలిపించండి అనే మోటోతో తను వెళ్ళడం జరుగుతుంది, అభివృద్ధి చేస్తాను వార్డుని అని చెప్పేసి. అయితే ఈ వార్డులో ముఖ్యంగా ప్రధాన పార్టీల మధ్యలోనే పోటీ ఉండే అవకాశాలు పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి. చూద్దాం రేపు 13వ తారీఖు రిజల్ట్స్ తర్వాత ఏ పార్టీ ఏ అభ్యర్థి గెలుస్తున్నాడో రేపు తెలుసుకోవచ్చు మనం. అదేవిధంగా 15వ వార్డుకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి పిల్లల భవానీ రమేష్ నాయుడు భార్య, ఇది మహిళా సీట్ కావడం వల్ల పిల్లల రమేష్ రెడ్డి వర్గం అతని భార్యకి టికెట్ కేటాయించడం జరిగింది. ఇక్కడ రమేష్ రెడ్డి వర్గానికి పెద్ద ఎత్తున క్యాడర్ ఉండడం, అదేవిధంగా కాంగ్రెస్ అధికారంలో ఉండడం. అయితే సూర్యాపేటలో అధికారంలో ఉన్న పార్టీ ప్రజలు ఎప్పుడైనా అధికారంలో ఉన్న పార్టీ వైపు చూస్తుండడం మనం గత చరిత్ర చూసుకుంటే అదే జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రత్యర్థి వర్గాల నుంచి పెద్ద పోటీ ఉన్నప్పటికీ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉండడం వల్ల ఇటువైపు ఉండే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి తాడూరి జ్యోతి ఇక్కడ పోటీ చేయడం జరిగింది. అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి మద్దికుంట్ల సంధ్య చింటూ ఈ వార్డులో బీఆర్ఎస్కు మంచి క్యాడర్ ఉండడం జరిగింది. చింటూ యువ బీఆర్ఎస్ నాయకుడు. ఇక్కడ బీఆర్ఎస్ కూడా కొంచెం ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ. మిగతా వార్డుల గురించి చర్చించుకోవడం మరో ఎపిసోడ్తో మీ ముందుకు వస్తుంది. థ్యాంక్ యూ.